హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను బార్డర్ క్రోషా చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత డబల్ నాట్ వేసుకుంటాం కదా, సేఫ్టీ లాక్ ఆర్ డబల్ నాట్. తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి దారం ఒకసారి చుట్టుకొని డబల్ క్రోషా కొద్దిగా గ్యాప్లో, అంటే స్లాంటింగ్గా కొద్దిగా ఒక 2 చైన్స్ వచ్చేంత దూరంలో మనం తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కొద్ది దూరంలో మాత్రమే తీసుకోండి. ఫస్ట్ ఏ డిస్టెన్స్లో మనం తీసుకుంటామో అదే డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలి. తర్వాత ఇక్కడ డబల్ క్రోషా అన్నాను, కానీ డబల్ క్రోషాకి ఎలా నీడిల్ వేసుకుంటామో అలా సూది పైకి దారం వేసుకోవాలి. తర్వాతను ఈ విధంగా డబల్ క్రోషా వేయకుండా నీడిల్కి దారం చుట్టుకొని ఇటు సైడ్ ముందుకి అటు సైడ్ వెనక్కి, అంటే ఒక 4-5 లూప్స్ మనం తయారు చేయాలన్నమాట. సో పఫ్ స్టిచ్కి ఎలా వేస్తామో సేమ్ అలాగే ఇక్కడ డైరెక్ట్గా క్లాత్కే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఒక 3-4 టైమ్స్ వేసుకున్న తర్వాత అన్నిటినీ జాగ్రత్తగా పట్టుకొని ఆ హోల్ గ్యాప్లోంచి, అంటే మధ్యలోంచి నీడిల్ని ఇలాగా లాగేసి మనము ఈ విధంగా నాట్ వేసేయాలి. ఒక రింగ్ అనేది మనకి సూదికి డైరెక్ట్గా అట్లాగే ఉంటుంది. తర్వాత నాట్ వేసిన తర్వాత మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని ఈ విధంగా మనం వేసినటువంటి పఫ్ స్టిచ్ గ్యాప్ మధ్యలోంచి సింగిల్ క్రోషా వేసుకొని రావాలన్నమాట. ఇక్కడ మీరు సింగిల్ క్రోషానా వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ డబుల్ క్రోషానా వేసుకోవచ్చు అన్నమాట. సింగిల్ క్రోషా లేదంటే హాఫ్ డబుల్ క్రోషా. నేను ఇక్కడ హాఫ్ డబల్ క్రోషా వేసాను. నీడిల్ పైన దారం చుట్టుకొని మీకు వీలవుతుందంటే ఇక్కడ డబల్ క్రోషా కూడా మీరు వేసుకోవచ్చు. ఎక్కడ వేస్తున్నాం మనం? పఫ్ స్టిచ్ వేసినటువంటి హోల్ గ్యాప్ మధ్యలోంచే నీడిల్ ఎలా బయటికి లాగామో అదే గ్యాప్లోంచే మనం ఇక్కడ హాఫ్ డబల్ క్రోషాస్ వేస్తున్నాము. సో మీరు తీసుకున్నటువంటి లెంత్ని బట్టి మీకు 3 or 4 లేదంటే 5 కూడా రావచ్చు. ఇలా పట్టుకునేటప్పుడు దారం పోగులు జాగ్రత్త. ఒకటి టైట్ అయినా కూడా మనకి డిజైన్ గట్టిగా లాగడానికి కుదరదు. ఒక్కొక్కసారి మధ్యన మనకి థ్రెడ్ తెగే ఛాన్స్ ఉంటుందని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో ఈ విధంగా దారం పోగుల్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఇలా మొత్తంగా మనము పఫ్ స్టిచ్ మీద ఇలా వేస్తేను నేను 8 ఏమో వేసానండి, 8 లేదంటే 6. మనం తీసుకున్నటువంటి పఫ్ స్టిచ్ లెంత్ని బట్టే ఈ చైన్స్ అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ కావాలనుకుంటే ఒకటి బీడ్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా ట్రై చేశాను. మీకు నచ్చినటువంటి డిజైన్ మీరు తీసుకోవచ్చు. సో బిగినర్స్కి కూడా ఈజీగానే ఉంటుంది. బిగినర్స్ వీడియోస్ కూడా నేను నా ఛానల్లో చాలా పెట్టానండి. సో ఒకసారి వాచ్ చేయండి. ఈ విధంగా ఇదిగోండి కౌంట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7. ఇలా ఇంకొకటి వస్తుంది అన్నమాట. మనకి అక్కడ వేసినటువంటి చైన్స్ వేస్తున్నప్పుడు నాట్ మనం ఎన్నిసార్లు తీసుకుంటే ఒక ట్విస్ట్ లాగా, అంటే ఒక చిన్న మెలికలాగా వస్తుందండి. సో డిజైన్ లాస్ట్లో మనకు కనబడుతుంది, చూపిస్తాను. సో డిజైన్ చూస్తే మనం షైనింగ్ థ్రెడ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా బాగా కనబడుతుంది. సో డైరెక్ట్గా ఇలాగా బట్టకి నాట్ వేసుకొని 1 or 2 చైన్స్ వేసుకొని నీడిల్ పైన దారం చుట్టుకొని ఈ విధంగా దారం చుట్టేసుకొని 2 చైన్స్ గ్యాప్ తీసుకొని డైరెక్ట్గా డబల్ క్రోషా వేయకుండా లూప్స్ తీసుకుంటాను అన్నమాట. ముందరికి ఒకసారి, వెనక నుంచి దారం తీసుకొని ముందర నుంచి గుచ్చేస్తే లూప్స్ అవుతాయి. నేను 4 టైమ్స్ తీసుకున్నాను. మీకు వస్తే 5-6 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. మీరు తీసుకున్న లెంత్ని బట్టి ఈ యొక్క డిజైన్ లెంత్ కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత
డైరెక్ట్గానే మనకి బట్టకి లాక్ వేసేసుకోవచ్చు అనమాట. లాస్ట్ ఎండింగ్ మాత్రం ఈ విధంగా లాస్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ డబల్ క్రోషా రాదు, ఎందుకంటే మనము బట్టకి లాక్ వేసుకున్న తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. సో షేప్ కూడా కొంచెం అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని స్టార్టింగ్ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా 2 చైన్స్ గ్యాప్ తీసుకొని స్లాంటింగ్లో వస్తుంది. స్లాంటింగ్లో మనం తీసుకుంటున్నాము. డిజైన్ వచ్చేది ఒక ట్రీ షేప్లో వస్తుందన్నమాట. సో ఇందులో డిజైన్లో ట్విస్ట్ ఏంటంటే క్రాస్ యాంగిల్లో తీసుకున్న తర్వాత కూడా మనకు స్ట్రైట్ వస్తుంది. తర్వాత డిజైన్లో మనకు ఒక ఫ్లవర్ షేప్లో వస్తుందన్నమాట. మీరు లాస్ట్ అబ్జర్వ్ చేస్తే మీరు వేసి చూడండి, ఈ డిజైన్ని ఒక ట్విస్ట్ యాంగిల్లో వస్తుందన్నమాట. సో 4 అయిపోయినాయి. ఎక్కడ నుంచి తీసుకున్నామో అక్కడి నుంచి తీసేసుకోవాలి. మొత్తంగా అన్నీ ఆ లూప్లోంచి జాగ్రత్తగా తీసుకొని నాట్ వేసాలి. నాట్ వేసిన తర్వాత నీడిల్ పైన దారం చుట్టుకొని ఎక్కడైతే లూప్స్ వేసామో 4 లూప్స్ అదే గ్యాప్లోంచి మళ్ళీ దారాన్ని ఇటు సైడ్ లాగి హాఫ్ త్రిబుల్ క్రోషా వస్తుంది, హాఫ్ డబుల్ క్రోషా అవుతుంది. సో ఈ విధంగా నాట్ వేసేయాలన్నమాట. సో డిజైన్ అంతా ఇదే ప్రకారంగా వేస్తే ఇది బార్డర్ డిజైన్గా కూడా బార్డర్ డిజైన్గానే కనబడుతుందండి. సింపుల్గా కావాలనే కస్టమర్స్కి ఈ విధంగా ప్రిపేర్ చేయొచ్చు. జార్జెట్ సారీస్ కానీ మైసూర్ సిల్క్ సారీస్ కానీ ఇట్లాంటి డిజైన్స్ చాలా బాగుంటుంది. సింగిల్ కలర్తో వచ్చేటిది ఒకటి, రెండోది కాంట్రాస్ట్ కలర్స్తో వేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి డిజైన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. మనము కస్టమర్స్ చాయిస్ని బట్టి మనం బీడ్స్ అవసరమైతే వేసుకోవచ్చండి, లేకపోతే ప్లెయిన్గా కూడా కనబడుతుంది. ఇదే డిజైన్ని మనం దుపట్టాస్ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుందండి, సింపుల్గానే ఉంటుంది డిజైన్ అయితే. ఒక్కసారి మనము ట్విస్ట్ చేయడం ఒకటి నేర్చుకుంటే ఆ ట్విస్ట్ చేసుకొని మనం తీసుకునే దారం పోగుల నుంచి జాగ్రత్తగా లాగేస్తే వస్తుంది. పఫ్ స్టిచ్ ఫస్ట్ ఎవరు నేర్చుకున్నా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. పఫ్ స్టిచ్ మాత్రం వన్స్ ఒకసారి మనం అలవాటు అయింది నీడిల్ పట్టుకోవడం అనేది చాలా బాగుంటుందండి. పఫ్ స్టిచ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. పఫ్ స్టిచ్ ఈ క్రోషాస్ కంటే కూడాను. మనం వేసే డిజైన్ బట్టి పఫ్ స్టిచ్ స్లాంటింగ్గా వస్తుంది, స్ట్రైట్గా కూడా వస్తుందన్నమాట. సో డిజైన్ మొత్తం ఈ విధంగానే వేసానండి. మీరు తీసుకున్నటువంటి గ్యాప్ని బట్టి ఈ డిజైన్ యొక్క లెంత్ చూడడానికి కూడా లుక్ అనేది బాగా కనబడుతుంది మనకి. సో మళ్ళీ నీడిల్ పైనకి 2 వచ్చేసింటాయి, 3 వచ్చేసింటుంది. సో 3 కలిపి వేసేసుకోవాలి నాట్. ఇదిగోండి, నీడిల్కి ఆల్రెడీ ఒకటి ఉంటుంది, సూదికి ఒకటి ఆల్రెడీ ఒక లూప్ ఉంటుంది. మళ్ళీ మనం నీడిల్ పైన దారం చుట్టుకుంటాం కాబట్టి సెకండ్ లూప్. మళ్ళీ మనము పఫ్ స్టిచ్ లోపలికి తీసుకున్న తర్వాత నీడిల్ని మళ్ళీ దారం లాగుతాం కాబట్టి 3 వస్తాయి. సో హాఫ్ డబుల్ క్రోషా చేస్తున్నాం ఇక్కడ మనము వేసుకోవచ్చు, కానీ నేను ఈ విధంగా ట్రై చేశాను. మీరు ఇంకో రకంగా ట్రై చేసి నాకు ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయొచ్చు. మీరు నా ఇన్స్టా పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, సో అక్కడ కూడా మీరు వాచ్ చేయొచ్చండి. నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకొకరికి తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు నేర్చుకుంటారు. సో దానివల్ల నాకు బూస్టప్గా ఉంటుంది. అండ్ షేర్ చేయడం వల్ల నా వీడియో కూడా అందరికీ తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా. సో షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా ముందుగా నా ప్రీమియర్ వీడియోస్ కానీ మీకే ముందుగా నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇదిగోండి
పఫ్ మధ్యలో ఒక ఫ్లవర్ షేప్ కనబడుతుంది మీకు.